హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో దసరా పండగకి చేసుకునే గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, పల్లి గారెలు, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక 4 kgs వరకు బియ్యం పిండి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 కప్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఒక 1 కప్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఏ కప్తో అయితే కారం తీసుకుంటామో అదే కప్తో ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒక 1 కప్ వరకు ధనియాలు, జీలకర్ర, అలాగే ఎల్లిపాయలు మిక్సీ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక 1 కప్ వరకు అది కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, కొన్ని ఎల్లిపాయలు గ్రైండ్ చేసేసుకొని ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని 4 kgs బియ్యం పిండి కాబట్టి 2.5 kgs పల్లీలు తీసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత పొట్టు తీసేసి ముక్కలుగా చేసుకొని నీట్గా వాష్ చేసి పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఉల్లాకి కూడా చిన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 kg వరకు నువ్వులు కూడా నీట్గా వాష్ చేసుకొని నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అంతా కలిపేసిన తర్వాత 4 kgs బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకోవాలి. వాటర్ హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని ఆ తర్వాత 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం హాట్ వాటర్ యాడ్ చేస్తే క్రిస్పీగా వస్తాయి గారెలు, అందుకోసమే ఇలా హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసి కొంచెం పిండి తీసుకొని కొన్ని చన్నీళ్ళు తీసుకొని పిండి మరీ లూజ్ చేయకుండా మరీ గట్టిగా చేయకుండా మామూలుగా కలుపుకోవాలి. లూజ్ చేస్తే సరిగ్గా రావు, అలాగే నూనె పీల్చుకుంటుంది ఎక్కువగా కాబట్టి మరీ లూజ్ చేయకూడదు, మరీ గట్టిగా కూడా చేసుకోకూడదు. ఇలా మామూలుగా కలుపుకొని ఆ తర్వాత గారెల ప్రెస్ తీసుకొని కవర్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి కవర్స్కి. అలా కవర్స్కి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసేసుకొని ఆ తర్వాత ఇలా కొంచెం సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకొని సైడ్స్కి కూడా రౌండ్గా చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా చేసుకోవాలి. అలా సన్నగా చేసుకుంటేనే క్రిస్పీగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం లావుగా చేస్తే మెత్తగా ఉంటాయి, అలాగే ఎక్కువగా కాలుతాయి కాబట్టి తొందరగా ఎర్రగా అయిపోతాయి. అందుకోసమే ఇలా సన్నగా చేసుకొని మధ్యలో ఇలా హోల్ చేసుకుంటే కొంచెం ఆయిల్లో వేయగానే గారెలు అనేవి మంచిగా కాలుతాయి. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. ఇవి 1.5 మంత్ వరకు పాడవ్వకుండా ఉంటాయి. కొంచెం చల్లారిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 1.5 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి అండ్ టేస్టీగా చాలా బాగుంటాయి, అస్సలు పాడవ్వవు. ఈ కొలతలతో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. 4 kgs బియ్యం పిండికి మనం ఒక 1 కప్ వరకు కారం, ఒక 1 కప్ వరకు ఉప్పు యాడ్ చేసుకొని 2.5 kgs పల్లీలు కూడా యాడ్ చేసుకొని 1/2 kg నువ్వులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ ఒక క్లాత్ పైన యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని క్లాత్ పైన యాడ్ చేసిన తర్వాత స్టవ్ పైన ముక్కుడు పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో సరిపడే అన్నీ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేయాలి. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే 4 kgs పిండి చేసుకున్నాం కాబట్టి ఒక 8 kgs వరకు గారెలు అవుతాయండి. ఇలా ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్లో చప్పుడు పోయేంత వరకు ఉంచాలి. చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఒక్కొక్కటి ఇలా తిప్పేసుకోవాలి. ముందుగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే దొప్పలు పోకుండా ఉంటాయి అప్పాలు, అందుకోసమే ఇలా అన్నీ వేసిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పేసుకోవాలి. ఇలా మొత్తం తిప్పేసిన తర్వాత పూర్తిగా ఆయిల్లో చప్పుడుపోయిన తర్వాత తీసేస్తే సరిపోతుందండి. అన్నీ ఇలా ఒక్కొక్క వాయిగా కలుచుకోవాలి. అంతేనండి. ఇలా ఆయిల్లో చప్పుడుపోయిన తర్వాత
తీసేస్తే చాలు. చాలా సింపుల్గా టేస్టీగా గారెలు రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే ఈ పండగకి ట్రై చేసి చూడండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.